హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అక్క బాగానే ఉన్నాం కానీ స్కూల్ ఓపెన్ చేశారు కదా! కొంచెం బిజీగా ఉన్నాం అని అంటున్నారు కదా! నిజమేలెండి. ఆల్మోస్ట్ నేను కూడా కొద్దిగా బిజీగానే ఉన్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఊరెళ్ళాను కదా! అప్పుడు మా ఊరు లొకేషన్ కొంచెం అలా షూట్ చేసి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే పొలాలైతే ఉంటాయి. అందువల్ల నైట్ టైము మిద్ది మీద పడుకున్నప్పుడు చాలా చల్లగా గాలి అయితే వస్తుందన్నమాట. మనకు కరెంటుతో అవసరమే లేదు విలేజ్ వస్తే. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా సమ్మర్ వచ్చిందంటే మిద్దెల మీదే పడుకుంటారు. ఇంకా మేము మా పెద్దమ్మలు నైట్ టైంలో వాళ్ళ మిద్ది మీద వాళ్ళు, మా మిద్ది మీద మేము మాట్లాడుకుంటూ అలా నిద్రపోతాం అన్నమాట. ఇక్కడ క్లైమేట్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంకా మా అమ్మ అయితే పొద్దున్నే లేసేసి వాకిలి వచ్చి ముగ్గు అయితే పెట్టేసింది. ఇంకా ఈ బజార్ చూపిస్తాను. ఈ బజారు కంప్లీట్ గా మాదేను. ఇక్కడ బయట వాళ్ళు ఎవరు ఉండరు, మొత్తం మేమే ఉంటాము. మా పెద్దమ్మోళ్ళు, మా పిన్ని వాళ్ళు, ఇంకొక పెద్దమ్మోళ్ళు, మేము అందరం మేమేనమాట. అవుటర్స్ ఎవరు ఉండరు. ఇక్కడ మా పెద్దమ్మ చూడండి ముగ్గేస్తా ఉంది. ఇంకా ఇక్కడ మా అమ్మ మా అత్తయ్య పొద్దున్నే లేసి పనులు కంప్లీట్ చేసుకుంటున్నారు. అసలు ఈ రోజుల్లో అత్త కోడలకే సరిగా పడటం లేదు. అట్లాంటిది మా అమ్మ మా అత్తయ్య కలిసి హ్యాపీగా పనులు చేసుకుంటుంటే నాకు చాలా బాగుంటుంది చూడటానికి. మనం ఉన్న ఊర్లో పెళ్లి చేసుకుంటే ఇదొక మంచి బెనిఫిట్ అన్నమాట. ఇక్కడ మా చిన్న పప్పి చూడండి వాళ్ళ అమ్మ దగ్గర బుజ్జిగా పాలు తాగుతుంది. ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి ఊరైతే వెళ్తున్నాము. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. కంప్లీట్గా షూట్ చేయలేదు కానీ అక్కడక్కడ తీసాను, అదే మీకు చూపిస్తాను. ఇంకా ఈ ప్లేస్ ఏంటో తెలుసా? అదేనండి మన నెల్లూరు హైవే. చాలా డేస్ అయిందన్నమాట నేను నెల్లూరుకి వచ్చి. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మామయ్య ఊరికి వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. నేనైతే గాలికి జుట్టు ఎగిరిపోతుందని ఇలా స్కార్ఫ్ కట్టుకున్నా. మళ్ళీ ఎవరు అనుకున్నారో ఏంటో. ఇంక ఇది వచ్చేసి మన పెన్నానది. పెన్నానదే కదా? పెన్నానదే లేండి. నేను మా మామయ్య ఊరికి వెళ్ళి కూడా చాలా డేస్ అవుతుంది. ఇంకా వాతావరణం మా సైడ్ కంటే కూడా మా మామయ్య సైడ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ తోటలు చెట్లు ఉంటాయి. అందుకని వాతావరణం చాలా చల్లగా ఉంటుంది అనమాట. ఇంకా ఆ వెదర్ చూసుకుంటూ మేము రూట్ మర్చిపోయి ముందుకైతే వెళ్ళిపోయినాము. తర్వాత గుర్తుకొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఫైనల్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. చిన్నప్పుడు హాలిడేస్ కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మామయ్య, మా అక్క, మా అమ్మమ్మ నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు. నాకైతే ఇప్పటికి కూడా ఆ మెమరీస్ చాలా గుర్తున్నాయి అన్నమాట. కూడా అటువంటి స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నా జుట్టుని ఎంత మంచిగా కాపాడినా చూడండి గాలికి ఎగిరిపోయి పిచ్చిగా పిచ్చి పోల్లాగా తయారయ్యాను. సర్లేండి దాన్ని వదిలేసేయండి. ఇక్కడ మా వారు చూడండి ఏదో రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఈవిడే మా అమ్మమ్మ బొజ్జుపోయింది. ఎందుకంటే అమ్మమ్మ రీసెంట్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా కింద పడి నడుంకైతే దెబ్బ తగిలింది. అందుకని నేను అమ్మమ్మని చూడటానికి వచ్చాను. నన్ను చూడంగానే అమ్మమ్మ ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తానన్నమాట. నాకు కూడా ఏడుపు వచ్చింది. కానీ నేను ఏడిస్తే ఆమె ఇంకా బాధపడుతుందని చెప్పి ఆ మాట ఈ మాట చెప్పి ఏదేదో చెప్పి ఓదార్చాను. ఇంకా ఆ టైంలో వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ అమ్మో మా అమ్మమ్మ మా అమ్మలా కాదు. ఎప్పుడు పడితే అప్పుడు వీడియో తీసుకోమనుకోండి పట్టును కొడుతుంది. నన్నైతే కొట్టదులేండి. నేనంటే మా అమ్మమ్మకి చాలా ఇష్టం. ఇక్కడ మా వాళ్ళు చూడండి నేను వీడియో తీస్తానని చెప్పి ఏదేదో బిల్డప్ ఇస్తున్నారన్నమాట. ఇంకా పూర్తిగా షూట్ చేద్దాం అనుకుంటాను. కానీ నా ఫోన్లో స్టోరేజ్ ఏమో ఫుల్ అయిపోయి ఉంటుంది. అంతేకాకుండా మా వారు ఎప్పుడు చూసినా ఆ వీడియోలు తీస్తూనే ఉంటావు నువ్వు అని చెప్పి అరుస్తూ ఉంటారు. అందుకని చెప్పి అక్కడక్కడ తీస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి కంప్లీట్గా తీస్తాలేండి. ఇంకా మా మామయ్య ఇంటి లోపల ప్లేస్ అయితే చాలా ఉంటుంది. అందుకని వీళ్ళు ఎక్కువ చెట్లు పెంచుకుంటుంటారు. ఇదేం చెట్టు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మామిడి చెట్టుకి కాసిన కాయలన్నీ కొన్ని కాయలు మా మామయ్య కోసిచ్చాడు ఊరికి వెళ్ళేటప్పుడు ఎత్తుకోబొమ్మని. ఇక్కడ మా వారు ఏదో రిపేర్ చేస్తున్నారు. ఆ మామిడికాయలు బ్యాగులో ఎక్కువ వేయటం వల్ల బ్యాగుకి జిప్పు పోయినట్టుంది. అందుకని చెప్పి దాన్ని ఏదో రిపేర్ చేసుకుంటున్నారు. మేము పోయేసరికి మా అక్క అయితే మంచిగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసింది. చికెను, వడలు, రసము, అన్నం అయితే ప్రిపేర్ చేసింది. ఫుల్గా తినేసాము. ఇంకా మా అక్క వాళ్ళ ఇల్లు కూడా మీకు ఒకసారి చూపిస్తాను, చూసేసేయండి. ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. ఇది వచ్చేసి హాలు, ఇది వచ్చేసి టీవీ చూసే రూము. ఇంకా ఇది మా అమ్మమ్మ బెడ్. ఇక్కడే దేవుడు రూమ్ అన్నమాట. ఇది వచ్చేసి ఒక బెడ్రూము. ఇంక ఇది వచ్చేసి ఇంకో బెడ్రూము. లోపలికి వెళ్తే మరో బెడ్రూమ్ అనమాట. ఇక్కడ కంప్లీట్గా 3 బెడ్రూములు. స్పేస్ చాలానే ఉంటుంది. ఎంతమంది వచ్చినా కూడా హ్యాపీగా అడ్జస్ట్ అయిపోవచ్చు అన్నమాట. ఇంకా మా అక్కని మా మామయ్యని వీడియోలో చూపించలేదు. ఎందుకంటే అందరికీ కనిపించడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకని ఇబ్బంది పెట్టి మరి చూపించడం ఎందుకని చెప్పేసి చూపించలేదు. ఇంకా హ్యాపీగా అందరితో మాట్లాడేసి బాయ్ చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము. నేరుగా ఇంటికి వచ్చామా ఏంటి? నెల్లూరుకి వెళ్ళి ఏదో షాపులో కొద్దిగా ఆఫర్లు ఉన్నాయంటే కొద్దిగా షాపింగ్ చేసేసి ఆ తర్వాత అటుబడి ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇదేనండి ఈ రోజు వ్లాగ్. ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.